హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి అందరికీ. నేనైతే ఈరోజు మా స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చానన్నమాట. నందిపేట పల్గుట్ట శ్రీ 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 బాలయోగి మంగిరాములు మహారాజు గారండి మా గురువులు. నేను వారి దగ్గరికి వెళ్ళి వచ్చానన్నమాట. ఈరోజు పల్గుట్టలో స్వర్ణభస్మం కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. చాలా భక్తులు వచ్చారనమాట పిల్లల్ని తీసుకొని. నా పిల్లల్ని కూడా ముగ్గురిని తీసుకెళ్ళాను, చుక్కలు వేయించాను ఈరోజైతే. కానీ పిల్లలు బాగా సతాయించిండ్రు, ఎందుకంటే అమ్మ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వాళ్ళను అంటే ముగ్గురిని చూసుకోవడం బాగా కష్టమైంది. అప్పుడు ఏంటంటే నాకు ఆ కష్టమైనప్పుడు అమ్మ విలువ నాకు తెలిసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని ఇంత వాళ్ళని చేశారంటే వాళ్ళ కష్టము ఎంత ఉందో అనిపించింది. అంటే నేను ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లిని, అంటే వాళ్ళు కూడా మనల్ని పెంచడానికి ఎంత కష్టపడి ఉంటారో అన్న విషయం అయితే నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే పిల్లలను మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అండి. నేనైతే ఈరోజు సోమవారం కదా, పొద్దున్నే లేచి స్నానం చేసి అలా అన్ని కార్యక్రమాలు ముగించుకొని భగవంతుడి దగ్గరికి అయితే పలుగుట్టకు వెళ్ళి వచ్చాను. కార్యక్రమాలు అంటూ ఏం లేవండి. తోటలకు వెళ్ళాను, టమాటాలు అయితే తెంపుతున్నాను కానీ తెంపలేకపోయాను, ఇలా వచ్చాను. అంటే తెంపడానికి వెళ్ళాను, టమాటాలు అయితే తెంపలేదు. ఒక 2 పండ్లు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ తర్వాత పిల్లలకు రెడీ చేసుకొని ఆ తర్వాత నేను కూడా రెడీ అయ్యి పలుగుట్టకి వెళ్ళాను అనమాట. ఈరోజైతే మా గురువు గారి ఫోటో తీసుకొచ్చుకున్నాను నేను ఐలాపూర్లో ఉంచడానికి తీసుకొచ్చుకున్నాను. ఐలాపూర్లో ఉన్న ఫోటో పగిలిపోయిందండి. అందుకని నా మనసు చాలా బాధేసింది. నేను మళ్ళీ ఒక ఫోటో తెచ్చుకోవాలి అని అనుకున్నాను. ఈరోజైతే వీలైందనమాట. నేనైతే ఒక ఫోటో తెచ్చుకున్నాను. అప్పట్లో పలుగుట్ట స్వామి గుండు మీద నిలబడి మాకు దర్శనం అయితే ఇచ్చేవారు. అప్పట్లో అంటే నేను చిన్న ఉన్నప్పుడు అనమాట. గుండు మీద నిలబడి దర్శనం అయితే ఇచ్చేవారు. ఆ గుండు మీద ఉన్న ఫోటోనే నేను ఇప్పుడు తెచ్చుకున్నాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఆ రోజులన్నీ నాకు గుర్తొచ్చాయి. ఇప్పుడైతే చూసేయండి ఫ్రెండ్స్, మా గురువు గారిని చూసేయండి. అలాగే గురువు గారికి మనము నమస్కారం అయితే చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మా గురువు గారి ఫోటో చూడండి ఫ్రెండ్స్. ఇలా నేను దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు కూడా అర్థం అవ్వాలి కదా మా గురువు గారు ఎలా ఉంటారనేది. చూడండి ఫ్రెండ్స్, ఆయనే మా గురువు గారు. ఒక్కసారి గురుదేవులకు నమస్కారం అయితే చెప్పుకుందాము. ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం మనసులో. మీరు కూడా మీ గురుదేవులు ఎవరైనా ఉంటే వారికి నమస్కారం అయితే చేసుకోండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ, ఓం శ్రీనాథాయ నమః, ఓం గురుభ్యో నమః. నేను ఈ శ్లోకం ఎందుకు పాడానంటే దీనికి ఒక అర్థం ఉందండి. మాతృదేవోభవ పితృదేవోభవ అని మనము అనుకుంటాం ఈ శ్లోకాన్ని. అంటే మన కన్న తల్లిదండ్రులను మనం గుర్తు చేసుకోవాలండి. ఎప్పుడు కూడా వారిని మర్చిపోకూడదు. అందుకని నేను వారికి నమస్కారం అనేది ప్రతిరోజు చేసుకుంటానండి. ఎలా చేసుకుంటారు అంటే అమ్మ వాళ్ళకు పాదాలకు మొక్కుతారా, ఎలా చేసుకుంటారా అని మీరు అనొచ్చు. ఎందుకంటే నేను ఐలాపూర్లో ఉంటాను కదా, నేనైతే అమ్మ నాన్నను మనసులోనే నేను ధ్యానించుకుంటాను, మనసులోనే తలుచుకుంటాను. మా గురువు గారి ఫోటో అయితే ఉంటుంది కదా, నేను అక్కడ కూర్చొని నేను ఈ శ్లోకాలన్నీ చదువుకుంటానండి. ఈ శ్లోకాలను నాకు చదువుకుంటేనే నా మనసు అనేది సంతోషంగా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. నాకు ఆ రోజంతా నాకు చాలా మంచిగా గడిచిపోతుంది. ఒకవేళ అంటే మా వారికి నాకు అంటే మా వారు నేను అంటే మేము కూడా మనుషులమే కదా అండి, మేమేం దేవుళ్ళం కాదు కదా. మాకు అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి, ప్రేమగాను ఉంటాము, గొడవలు కూడా అవుతాయి. గొడవలు అనేవి ఎవరి సంసారంలో ఉండవండి, అందరికీ గొడవలు ఉంటాయి, అందరూ ప్రేమగానే ఉంటారు. కానీ గొడవలను మర్చిపోయి ప్రేమగా ఉన్న రోజులను మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. అలా అయితే మన కంటి ముందు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనకు అవన్నీ అంటే చిన్నగానే కనిపిస్తాయి అన్నమాట. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత
నేనైతే ఆ గొడవలని మర్చిపోవడానికే ఎక్కువ పూజలు చేస్తుంటాను. పూజలు ఎందుకు ఎక్కువ చేస్తుంటాను అనేది అది మీకు నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే గురువుగారికి నమస్కారం చేసుకున్నాం కదా, ఈరోజు సోమవారం కదా, మనం ఒక మంచి సాంగ్ అయితే పాడుకుందాము. నేను ఆ సాంగ్ అంటే ఇప్పుడు మా గురువుగారిని పరిచయం చేయడం కోసము, ఆ తర్వాత నేను తీసుకొచ్చుకున్న ఫోటో మీకు చూపించడానికి నేను ఈ వీడియో చేశాను. ఇప్పుడైతే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు సోమవారం కదా, అందరూ ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు. అంటే కల్లాపి చల్లుకుంటారు, దీపాలు ముట్టించుకుంటారు ఇంటిలో, చాలా ఆనందంగా ఉంటారు కదా. మనమైతే ఒక సాంగ్ అయితే పాడుకుందామండి. ఈ సాంగ్ మీ అందరి కోసం అండి. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే, నేను చెప్పేది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెల్లవారుతున్నది మేలుకో శ్రీ మంజునాథ, భక్తులు వస్తున్నారు పూజలందుకో మంజునాథ. తెల్లవారుతున్నది మేలుకో శ్రీ మంజునాథ, భక్తులు వస్తున్నారు పూజలందుకో మంజునాథ. చుక్క పొద్దున భక్తులంతా చక్కని స్నానాలు చేసి బంగారు బెందెలల్లా గంగ నీళ్ళు తెచ్చినారు. తెల్లవారుతున్నది మేలుకో శ్రీ మంజునాథ, భక్తులు వస్తున్నారు పూజలందుకో మంజునాథ. కోడి కూసే వేలాకే కొలువు తీరుతవాట, వాడి కల్లా చూపులతో లోకాలనే లేవు. జోడు కుదిరిన పార్వతీతో తోడు నీడగయుండి, జడలో గంగమ్మ నుంచి కలియుగాన వెలసినావు. తెల్లవారుతున్నది మేలుకో శ్రీ మంజునాథ, భక్తులు వస్తున్నారు పూజలందుకో మంజునాథ. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఈ పాట అయితే పాడాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఓం నమః శివాయ.